అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ ఎఫెక్ట్ అయితే అమెరికన్ సిటిజన్స్ మీద ఇమీడియట్ ఎఫెక్ట్ పడుతుంది. ఒకసారి కిరణ్ తుమ్మల గారి దగ్గరికి వెళ్దాం, వారు కూడా జాయిన్ అయ్యారు. సో డిస్పైట్ హెక్టిక్ షెడ్యూల్, తుమ్మల గారు థ్యాంక్స్. అంటే చివరి నిమిషంలో వరకు కొంచెం మీకు ఇతర షెడ్యూల్స్ ఉండటం వల్ల జాయిన్ అవుతారో లేదో అని తెలియదు, సరే జాయిన్ అయ్యారు. ఎనీహౌ చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది. ఈ సుంకాలు, ఈ టారిఫ్స్, రెసిప్రొకల్ టారిఫ్సా లేకపోతే పరస్పర బాధుడా, దీన్ని ఏమంటారు? మీరు మ్యూట్లో ఉన్నారు కిరణ్ గారు, ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి సార్. ఇది పరస్పర బాధలు కాదు సార్, ఇది డైరెక్ట్ గా నన్ను బాధటమే సార్. ఇది అంటే నేను ఎప్పుడు చాలా స్వార్థపరుడిని, మొహమాటలు అని చెప్తాను, నేను చాలా స్వార్థపరుడిని. నేను నన్ను బాధతున్నారు. ఇది నేను 3 వారాల ముందర మనం టారిఫ్స్ మీద మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. టారిఫ్స్ వల్ల దేశానికి లాభమేమో కానీ నాకు నష్టము. ఇప్పుడు అంటే నాకు నష్టం అంటే దగ్గర మేము అనుకునేది ఏంటంటే నెలకు 1200 నుంచి 1600 దాకా మాకు ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి సార్ దీనివల్ల. ఇప్పుడు పవర్ టారిఫ్ పెరుగుతుంది, పెట్రోల్ టారిఫ్ పెరుగుతుంది, అన్ని అంటే ఇప్పుడు కార్లు పెరుగుతాయి, అన్ని పేమెంట్లు పెరుగుతాయి, ఇన్సూరెన్స్లు పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మన పాత కార్ అయినా కూడా దాంట్లోకి పార్ట్స్ అన్ని బయట కంట్రీస్ నుంచి వస్తాయి మనకి. దానికి టారిఫ్ పడినప్పుడు ఆ మెకానిక్ ఆటోమేటిక్ గా దానికి రైజ్ చేస్తాడు, మెకానిక్ ఛార్జెస్ పెరుగుతాయి, అన్ని పెరుగుతాయి సార్ మనకి. అంటే ఇప్పుడు మేము నష్టపోతాము అనే దాంట్లో ఎటువంటి అది సెకండ్ థాట్ లేదు దీంట్లో. మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే అంటే ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు గిరిధర్ గారు ఉన్నారు. గిరిధర్ గారు ఇంత ముందు 2-3 చర్చల్లో కూడా చూశాను. మనకు అంటే మన ఇండియాలో అనుకుంటున్నాం ఏంటంటే ఇండియాకి పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ నేను అందుకనే నిన్న మొన్న ఫేస్బుక్ లో కూడా చేపల పులుసు కథ రాసింది. ఇప్పుడు ఇండియా నుంచి దగ్గర 17,000 టన్నుల చేపలు మనకి అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతాయి సార్. అందులో దగ్గర 5,100 టన్నులు అంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి అవుతాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి నాకు వచ్చే చేప $100 అనుకోండి. ఇప్పుడు నేను $100 చేప కొనుక్కుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ నుంచి $100 కొనుక్కుంటే అది ఇప్పుడు 123-130 రూపాయలు అయిపోయింది. అదే చేపను నేను చిలీ దగ్గర నుంచి కొనుక్కుంటే నాకు 110 రూపాయలకే వస్తుంది. సో ఇప్పుడు అమెరికన్ వాల్మార్ట్ కానీ టార్గెట్ కానీ ఎక్కడికి వెళ్ళాలి? నాకు చౌకగా అందించాలంటే చిల్లీ దగ్గరికి వెళ్ళి చిల్లీ దగ్గర ఎక్కువ సోర్స్ తెచ్చుకోవాలి. లేకపోతే ఇంకొకరు ఏదైనా దేశం దగ్గర చేపలు తక్కువ ఉంటే అక్కడ తెచ్చుకోవాలి. లేకపోతే ఇండియా నుంచి వచ్చే చేపల్ని మీరు మీ 100 రూపాయలు కుదరదు, మీరు 80 రూపాయలు పంపిస్తే మీరు తీసుకుంటా ఉంటారు. సో మీరు 80 రూపాయలు పంపించగలరా? పంపిస్తే మన దగ్గర ఉన్న మత్స్య సంపద మీద బతికే కుటుంబాలని అవుతాయి. ఇది ఒక పాయింట్. ఇక మీరు శ్రీకాకుళం చూసుకుంటే ఇప్పుడు శ్రీకాకుళంలో జీడిపప్పు వస్తాయి సార్. జీడిపప్పు ఫ్యాక్టరీలు శ్రీకాకుళం ఉన్నాయి. జీడిపప్పు కూడా అమెరికాకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు దాని మీద కూడా సుంకాలు పడ్డాయి. కొంచెం కిందకు వద్దాము, మీకు విశాఖపట్నం పాయకరావుపేట తుని బార్డర్లో మన పార్సారథి రెడ్డి గారికి హెట్రో ల్యాబ్స్ ఉంది. హెట్రో వాళ్ళకి అమెరికాలో కూడా ల్యాబ్ ఉంది. ఇప్పుడు న్యూజెర్సీలో కూడా హెట్రో వాళ్ళకి ల్యాబ్ ఉంది. ఇప్పుడు మేము ఇండియా నుంచి మాకు మెడికల్ ఫార్మసిటికల్ వద్దు, మేము ఇక్కడే తెచ్చుకుందాం అనుకున్నారు అనుకోండి. ఇంకా ట్రంప్ గారు ఇంకా ఫార్మసిటికల్ గురించి మాట్లాడలేదు, కానీ మాట్లాడతా అంటున్నాడు. మాకు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్? ఇక్కడ ప్రతి వస్తువు మాకు పెరుగుతుంది. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే రీనెగోషియేషన్స్ అవుతాయి. ఇప్పుడు మేము చిల్లీ దగ్గర నుంచి కొనుక్కుంటూ పెరిగినప్పుడు ఇండియా నుంచి నష్టపోద్ది, ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా నష్టపోద్ది. ఎందుకంటే దగ్గర 30% ఆఫ్ ది అంటే 30-40% ఆఫ్ ద ఫిషరీస్ ఆర్ సీ ఫుడ్ ఈస్ ఎక్స్పోర్టెడ్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. రైట్. సో అంటే ఇట్ ఈస్ రిపల్సివ్ ఎఫెక్ట్ సార్. ఈయన మొత్తం ఒకసారి మన క్యారమ్ బోర్డు మధ్యలో ఉన్న కాయిన్స్ అన్ని సర్దుకున్నాక గట్టి కొట్టిపారేసాడు. ఏది ఎక్కడ హోల్లో పడుతుందో కూడా వాళ్ళకి తెలియట్లేదు. అనుకోలేదు అది. అంటే ఇప్పుడు మన వైపు నుంచి కూడా మీ వైపు నుంచి కూడా చూస్తాను సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు మీ వైపు నుంచి చూడాలంటే ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు అంటే బాబు మా ఐఫోన్ ఇప్పుడు గిరిధర్ గారు ఎక్కువ కార్ల గురించి మాట్లాడతారు, నేను కార్ల గురించి మాట్లాడతాను సార్, ఐఫోన్ గురించే మాట్లాడతాను సార్. ఇప్పుడు నేను అందరం ఐఫోన్ వాడతాం ఇండియాలో ఐఫోన్ వాడేవాడు ఇక్కడ నేను $800 కొనుక్కునే ఫోన్ మీరు దగ్గర $1,400 ఇండియాలో కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మీరు అంటే గొప్ప వాళ్ళు ఏం చేస్తారు, రాజకీయ నాయకులు వాళ్ళు ఏమో ఇక్కడికి వచ్చి ఇక్కడ కొనుక్కుని ఆ పాత ఫోన్ ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుని కొత్త ఫోన్ కొనుక్కుని పోతున్నారు. ఎందుకంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు అన్ని కొంచెం పేరున్న ప్రతి ఒక్కటి ఫోన్ని ట్యాప్ చేస్తున్నాయి. అది అందరికీ తెలిసిందే, ట్యాప్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆ పాత ఫోన్ ఇక్కడ ఇచ్చేసారు అనుకోండి. ఇప్పుడు మా కవితక్క ఉంది, ఢిల్లీలో పట్టుబడింది కవితక్క. ఏమని చెప్పారు అందరూ, కవితక్క పాత ఫోన్ అంటే పాల్గొట్టేసింది అన్నారు. అసలు ఆమెకు తెలియదు పాపం. ఆమె ఎవరైనా అమెరికాకి తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ళకి ఆ ఫోన్ నుంచి పంపిస్తే ఆ ఫోన్ ఇక్కడ ఇస్తే $300 ఇస్తారు, $500 కొత్త ఫోన్ వస్తుంది, కొత్త ఫోన్ తీసుకుపోయి వాడుకోవచ్చు 3 నెలలు, మళ్ళీ ఇంకొకటి అమెరికాకు వస్తే పంపించేయచ్చు.
అంటే కాకపోతే ఇప్పుడు ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు కవితక్క ఫోన్ ఐఫోన్ వాడుతుంది కదా అని చెప్పి వాసు గారు ఎవరన్నా ఐఫోన్ కొనుక్కుంటే మీకు 1,30,000 అవుతుంది, వడ్డీలు గిడ్డీలు కనుక్కుంటే 1,50,000 అవుతుంది. మీరు అంటే మనకి మిడిల్ క్లాస్ ఏమో చితికిపోద్ది, పై క్లాస్ వాళ్ళందరూ బాగానే ఉంటారు సార్. అమెరికాలో కూడా బాగా ఇబ్బంది. ఇప్పుడు ఎవడో 500K సంపాదించిన వాడికి ఎంత అవుతుంది సార్ గ్రాసరీస్ అంతా కలిపి, ఆడికి గ్రాసరీస్ ఎంత అవుతుంది, నాకు అంతే అవుతుంది గ్రాసరీస్. నాకు 2,000 అయ్యే గ్రాసరీస్ 3,000 అయితే నాకు 1,000 రూపాయలు పక్క అడిగి వాళ్ళకి వచ్చే 2,000లో 3,000 అయింది అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది సార్, వాళ్ళకి 0.2% 0.3% డిఫరెన్స్ వస్తుంది. అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇది. అంటే వెన్ యూ డోంట్ హ్యావ్ ఆల్టర్నేటివ్స్, మీకు ఆల్టర్నేటివ్ గా పోనీ ఇండియాలో బియ్యం మాకు బాస్మతి బియ్యం ఇండియా నుంచి అక్కర్లేదు, పోనీ ఏ మెక్సికోలో బాస్మతి బియ్యం పెరిగితే ఆ బాస్మతి బియ్యం ఎక్కడ తెచ్చుకోవచ్చు, మనకి లేదు కదా, అది ఆల్టర్నేటివ్స్ కూడా లేవు కదా మనకి. మనకి అంటే ఒక చోట నుంచే సోర్స్ తెచ్చుకోవాలి. అంటే అంటే ఇప్పుడు ట్రంప్ గారు ఆ రోజు ఉద్యోగాలు తీసేస్తే నేను సమర్థించాను సార్, నేను మన షోలో సమర్థించాను. కానీ ఇది ఎక్కువ మంది ప్రజలకి ఎక్కువ మందికి డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడేది. ఇది డైరెక్ట్ అంటే ఎండ్ కన్జ్యూమర్ డైరెక్ట్ గా మీకు కనిపిస్తున్నాడు, ఎండ్ కన్జ్యూమర్ ఎవరు ఎలా ఎఫెక్ట్ అవుతున్నాడు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అక్కడ కనిపించుండకపోవచ్చు, అంటే కనిపించినా కూడా చాలా స్వల్పంగా కనిపించుండొచ్చు. అంటే గొప్పగా కనిపిస్తుంది సార్, మనకు కనిపిస్తుంది సార్. అంటే ఇంకా మాకేం ఎఫెక్ట్ కాలేదండి, ఇంకా మేము షాపింగ్కి వెళ్ళట్లేదు కాబట్టి ఎఫెక్ట్ కాలేదు, కాకపోతే ఎఫెక్ట్ అవుతుంది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఒకసారి మామిడి గిరి దగ్గరికి